హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ డీప్ ఫ్రై అండి. 1 కేజీ చికెన్ మీడియం కంటే కొంచెం చిన్న పీసెస్గా కట్ చేయించుకొచ్చారండి మా సారు. అవి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనున్నర యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసేసి దాదాపు ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కలిదిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడే సాల్ట్ కారం అట్లాంటివి ఏమీ యాడ్ చేయొద్దండి. ఫ్రై అంటే ఫ్రై లాగే చేసుకుందాం. ఒక 15 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం చికెన్లోంచి వచ్చినటువంటి వాటర్ మొత్తం పోవాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది బాగా కుదురుతుంది. ఒకవేళ సాల్ట్ వేసినా కానీ ఇప్పుడే ఫ్రై రాదండి, ఈగురులాగా అవుతుంది. అందువల్ల ఒక 15 మినిట్స్ ఇట్లానే కలిదిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కారం వేసుకుందామండి. 2 స్పూన్ల దాకా కారం వేసుకున్న తర్వాత కూడా హైలో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. నేను తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి, ఇంట్లో ప్రిపేర్ చేసిందే. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇట్లానే లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ డీప్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. వీడియోస్ వచ్చేసి షార్ట్స్కి అయితే బాగా వ్యూస్ వస్తున్నాయండి, లాంగ్ వీడియోస్కి రావట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.